హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెరిగిన జీతాలు, పెన్షన్లు ఎవరికి ఎంత, అమలు తేదీ ఎప్పుడు అనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు పెండింగ్‌లో ఉన్న డీఏల మంజూరును ప్రధాన సమస్యలుగా గుర్తించి వీటిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ వెల్లడించారు. సోమవారం గాంధీనగర్‌లోని ఏపీ ఎన్‌జీఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంత సమయం ఇచ్చామని, అయితే ఆలస్యంగా అయినా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం గణనీయమైన ముందడుగు వేస్తోందని తెలిపారు. పీఆర్సీ, డీఏ సమస్యలపై ప్రభుత్వానికి వినతులు. వారు పేర్కొన్న ప్రకారం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై వినతులు సమర్పించామని తెలిపారు. ఈ చర్యల ఫలితంగా ఇప్పటికే 6,300 కోట్లు బకాయిల విడుదలను ప్రభుత్వం ఆమోదించినట్టుగా గుర్తు చేశారు. వేతన సవరణ ఆలస్యం గత ప్రభుత్వ వైఫల్యం. 2023 జూలై నుంచే వేతన సవరణ అమలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించిన పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం వల్ల కీలక ప్రక్రియలు నిలిచిపోయాయని వివరించారు. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన డీఏలను కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తిగా మంజూరు చేయలేదని విమర్శించారు. నూతన కమిటీ ఎన్నుకోవడం, నూతన కార్యాచరణపై దృష్టి. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్‌జీఓ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా డి. సత్యనారాయణ రెడ్డి, అలాగే సహ అధ్యక్షుడిగా వివి ప్రసాద్ తదితరులని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన నాయకత్వం ఉద్యోగుల సమస్యలపై నిరంతరంగా ప్రభుత్వం దృష్టి ఆకర్షిస్తూ అవసరమైతే ఉద్యమ మార్గం వైపుగా వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు: గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు 11 పీఆర్సీ బకాయిలు, ఈ అలాగే డీఏ, డీఆర్ బకాయిలు, ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించడం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంటీరియం రిలీఫ్ వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని, బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరారు. 12వ పీఆర్సీ అమలు వలన లాభాలు: 12 పీఆర్సీ అమలులోకి వస్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 12 పీఆర్సీ స్థితిగతులు: 12 పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 68ను విడుదల చేసింది గత ప్రభుత్వం. సో, దీని ద్వారా ఉద్యోగుల వేతన సో, ఆ యొక్క పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక 2023 జూలై నాటికి ఉన్న డీఏ బేసిక్‌లో కలుపుతారు. ఫిట్‌మెంట్ అనేది చాలా కీలకం పీఆర్సీ ఇచ్చే క్రమంలో. సో, దీనిని కూడా నిర్ణయించి బేసిక్‌లో కలుపుతారు. సో, కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది. ఇది హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్లకి వర్తించదు. అలాగే సొంత ఇల్లు ఉన్న ఉద్యోగులకి కూడా వర్తించదు. ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేను బట్టి పెరుగుతాయి. 6 ఇయర్స్, 12 ఇయర్స్, 18, 24 ఇయర్స్‌కి వచ్చే ఇంక్రిమెంట్స్ కూడా. పెన్షనర్లకి అదనపు ప్రయోజనాలు: పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ వర్తిస్తుంది. ఇది కొత్త బేసిక్ పే ఆధారంగా లభిస్తుంది. 70 సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది. డీఏ రేటు మరియు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్స్ కూడా మారే అవకాశం ఉంది. కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, కొత్తగా వేతనాలు అమలు చేయబోయే 12వ పీఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారంగా మూల వేతనాలు ఎలా ఉండొచ్చు అనే దానిపైన అంచనాలున్నాయి. ఫిట్‌మెంట్ 30% కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. గత ప్రభుత్వం గరిష్టంగా 42% ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి 30% వరకు ఫిట్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఖరారైన తర్వాత పే స్కేల్స్‌లో మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు. కొత్త పీఆర్సీ అమలు చేసిన తర్వాత కొత్త బేసిక్ పేకి ఫార్ములా ఇదైతే చూడొచ్చు. ఓల్డ్ బేసిక్ పే ప్లస్
డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అవుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 51,000 అనుకుంటే 12వ పీఆర్సీ అమలైతే అతని జీతం ఎంత అవుతుందో చూద్దాం. మూల వేతనం ప్లస్ డిఏ అంటే జూలై 2023 నాటికి 33.67% ఉన్నది. అలాగే ప్లస్ ఫిట్మెంట్ 30% అనుకుంటే కొత్త జీతం వస్తుందన్నమాట ఈ మూడింటిని కలిపితే. ఈ విధంగా దాదాపు 25,000 నుంచి 30,000 వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కనీసం 60% నుంచి 65% వరకు మన యొక్క బేసిక్ పెరిగే అవకాశం అయితే ఉంది. కొత్త పే స్కేల్స్ టేబుల్ అంచనా. న్యూ బేసిక్ పే ఇన్ 12th పీఆర్సీ అప్రాక్సిమేట్లీ. సో, బేసిక్ పే అనేది మనకు 20,500గా ఉన్న వారికి జూలై 2023 నాటికి ఉన్న డిఆర్ 33.67%తో రూ. 6,902 అవుతుంది. ఫిట్మెంట్ 30% అనుకుంటే రూ. 6,150 అవుతుంది. సో, ఈ మూడిటిని కలిపితే బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే అన్నమాట. చూడొచ్చు. న్యూ బేసిక్ పే వచ్చేసి రూ. 33,552 అవుతుంది. అలాగే మన యొక్క బేసిక్ బట్టి మనమైతే ఇక్కడ చెక్ చేయవచ్చు. ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ అయితే పెరగనుంది. 25,000 బేసిక్ పే వారికి రూ. 40,918, 30,100 బేసిక్ పే వారికి రూ. 49,265, అలాగే 34,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 55,648. బేసిక్ పే అనేది 40,000 ఉన్నవారికి రూ. 65,468. బేసిక్ పే అనేది 45,100 ఉన్నవారికి రూ. 73,815. బేసిక్ పే అనేది 50,200 ఉన్నవారికి రూ. 82,162. బేసిక్ పే అనేది 55,000 ఉన్నవారికి 90,000. ఇక బేసిక్ పే అనేది 60,100 ఉన్నవారికి రూ. 98,366 పెరుగుతుంది. సో, బేసిక్ పే అనేది 70,000గా ఉన్నవారికి రూ. 1,14,569 అవుతుంది. సో, అంటే బేసిక్ పే అనేది న్యూ బేసిక్ పే అవుతుందన్నమాట. న్యూ బేసిక్ పేలో పెరుగుతుంది ఇంత అమౌంట్. సో, ఈ విధంగా టేబుల్‌లో అయితే చూడొచ్చు. 76,000 బేసిక్ పే వారికి 1,24,000 పైగా. అలాగే 80,000 బేసిక్ పే వారికి 1,31,000. బేసిక్ పే అనేది 90,000 ఉన్నవారికి దాదాపుగా 1,47,000 ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఈ విధంగా గణనీయంగా సాలరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లు త్వరితగతిన 12వ పీఆర్సీని అమలు చేయాలని, ఈ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగిందనమాట. సో, ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసి, కమిషన్‌ని ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.